దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. ప్రెజెంట్ సోషల్ మీడియా మొత్తం ఆర్‌సీబీ మీద ట్రోల్స్‌తో నిండిపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఎస్20 లీగ్‌లో రాయల్స్ టీమ్ 49 రన్స్‌కి ఆల్ ఔట్ అయింది. 49 రన్స్ అంటే అందరు ఐపీఎల్ ఫ్యాన్స్ కి ఆర్‌సీబీ టీం గుర్తొస్తుంది. ఎందుకంటే 2017లో కేకేఆర్ టీం ఆర్‌సీబీని 49 రన్స్‌కి ఆల్ ఔట్ చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఇదే లోయెస్ట్ స్కోర్ గా ఉంది. ఇన్నేళ్ల తర్వాత రాయల్స్ టీం సేమ్ 49 రన్స్ స్కోర్ చేశారు. ఇది ఎస్20 లీగ్ లో లోయెస్ట్ స్కోర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆర్‌సీబీ మీద ఇంత ఘోరంగా ట్రోల్స్ అవడానికి రీజన్ ఏంటంటే రాయల్స్ ని ఆల్ ఔట్ చేసింది సన్ రైజర్స్ టీమే. ఆర్‌సీబీ అండ్ ఎస్ఆర్‌హెచ్ కి మధ్య అగమ్య గోచర అవర్ణవర్ణీతమైన సంబంధం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం వసకొల్ల రాత్రికి తింటా రసగుల్లా. ముందుగా మ్యాచ్ వివరాలు చూద్దాం. తర్వాత ఆర్‌సీబీకి అండ్ ఎస్ఆర్‌హెచ్ కి మధ్య ఉన్న సంబంధాన్ని సమ్మోహనంగా సుదీర్ఘంగా చర్చించుకుందాం. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీం 20 ఓవర్స్ లో 4 వికెట్స్ కోల్పోయి 186 రన్స్ కొట్టేసింది. క్వింటన్ డికాక్ 24 బాల్స్ లో 42 రన్స్ కొట్టేశాడు. అండ్ ఫినిషర్ కి వచ్చిన జార్డన్ 28 బాల్స్ లో 62 రన్స్ కొట్టేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన రాయల్స్ టీం 11.5 ఓవర్స్ లో 49 రన్స్ కి అవుట్ అయింది. రాయల్స్ టీమ్ లో ముగ్గురు డక్అవుట్ అయ్యారు అండ్ 6 బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ గా అవుట్ అయ్యారు. ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. అండ్ అగా ట్రైప్ కొట్టిన 14 రన్స్ హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఈ టీమ్ కి కెప్టెన్ గా టీ20s లో మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. బట్ తన ఎక్స్పీరియన్స్ అయితే యూజ్ అవ్వలేదు. ఇంతకు ముందు ఆర్‌సీబీ టీమ్ లో స్టార్ ప్లేయర్స్ అయిన గేల్, విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ ఉన్నప్పటికీ ఆర్‌సీబీ టీమ్ లో ఒక్క పేరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. కేదార్ జాదవ్ కొట్టిన 9 రన్స్ హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఇప్పుడు కత్తికి బొచ్చుకున్న సంబంధం చూస్తే 2009 ఫైనల్ లో ఆర్‌సీబీ టీం ని డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ టీం ఓడించింది. మళ్ళీ 2016 ఫైనల్ కి ఆర్‌సీబీ టీం కోటి ఆశలతో వస్తే ఎస్ఆర్‌హెచ్ టీం ఆర్‌సీబీ టీం కొంపముచ్చింది. ఆ మ్యాచ్ ని ఆడడానికే బెన్ కటింగ్ అనేవాడు పుట్టాడు అండ్ మ్యాచ్ ని మలుపు తిప్పాడు. 2020 ఎలిమినేటర్ లో ఎస్ఆర్‌హెచ్ టీం ఆర్‌సీబీని ఓడించి ఇంటికి పంపించింది. 2021 లో ఎస్ఆర్‌హెచ్ కి అండ్ ఆర్‌సీబీ మధ్య మ్యాచ్. ఆర్‌సీబీ గెలిస్తే టాప్ 2 కన్ఫర్మ్. కానీ ఎస్ఆర్‌హెచ్ టీం మళ్ళీ దెబ్బ కొట్టింది. ఆర్‌సీబీ టీం థర్డ్ ప్లేస్ లో ఫినిష్ అయ్యారు. అండ్ ఎలిమినేటర్ లో కేకేఆర్ తో ఓడిపోయి ఎలిమినేట్ అయ్యారు. అదే టాప్ 2 లో ఉండుంటే ఓడిపోయినా ఇంకో ఛాన్స్ ఉండేది. అండ్ 2024 లో ఎస్ఆర్‌హెచ్ టీం ఆర్‌సీబీ మీద 287 రన్స్ కొట్టేసింది. అండ్ ఐపీఎల్ లో ఇదే హై స్కోర్ గా ఉంది. చాలా ఇయర్స్ పాటు ఆర్‌సీబీ టీం మీద 263 రన్స్ హై స్కోర్ గా ఉండేది. ఆ రికార్డ్ ని ఎస్ఆర్‌హెచ్ టీం ఒకే ఇయర్ లో మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ చేసింది. 2025 లో ఎస్ఆర్‌హెచ్ మీద ఆర్‌సీబీ టీం గెలిస్తే టాప్ 2 పక్కా. కానీ ఎస్ఆర్‌హెచ్ టీం ఆర్‌సీబీని మళ్ళీ ఓడించింది. అండ్ ఆర్‌సీబీ టీం కి 2025 లో ఇదే ఫస్ట్ ఏబే లాస్. ఈ విధంగా ఎస్ఆర్‌హెచ్ టీం ఆర్‌సీబీ టీం ని మల్టిపుల్ సీజన్స్ లో మల్టిపుల్ వెన్యూస్ లో అండ్ మల్టిపుల్ యాంగిల్స్ లో ఓడించింది. మరి 49 రికార్డ్ ని ఏ టీం బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.